అజయ్ గారు విన్నారు కదా, తులసిరెడ్డి గారు పెద్ద వ్యాలిడ్ పాయింట్ తెరపైకి తీసుకొచ్చారు. ఏదైతే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిగినట్లయితే ఇప్పుడు చైర్మన్ కానివ్వండి, లేకపోతే మేయర్ కానివ్వండి, ఇందాక అనుకున్నట్టు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, అంటే అధికార పార్టీకి కాకుండా చెందిన వాళ్ళై, అలాగే వార్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా వేరే పార్టీకి చెందిన మెజారిటీ మెంబర్స్ ఉన్నట్టయితే ఏదైనా ప్రపోజల్ పెట్టినా ముందుకెళ్ళదు. వాళ్ళ సఖ్యత ఉండటం చాలా కష్టం, అభివృద్ధి పనులు ముందుకెళ్ళవని ఆయన అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా దీంతో? అంటే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు గతంలో అట్లాంటి అనుభవాలు ఉండుంటాయి, ఖచ్చితంగా ఆయన చూసి ఉంటారు. ఎందుకంటే మాకంటే సీనియర్, చాలా ఎలక్షన్ చూశారు, చాలా రాజకీయ అనుభవం ఉంది పెద్దలు తులసిరెడ్డి గారికి. బట్ కాకపోతే పరిపాలించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది అనేది నాకున్న అనుభవంలో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు డైరెక్టా ఇండైరెక్ట్ అయినా అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. పైన రాష్ట్రంలో పరిపాలించే నాయకుడు ఆ ప్రభుత్వ పనితీరు మీద ఆయా గ్రామ పంచాయతీలు కానీ, మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, మేయర్లు కానీ, కార్పొరేషన్ కానీ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని అయితే నేను నమ్ముతాను అనిపించాను. ఎందుకంటే ఓకే, ప్రభుత్వం ప్రజెంట్ అయితే అభిప్రాయ సేకరణ చేస్తా ఉంది. ఖచ్చితంగా డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్తుందా, ఇండైరెక్ట్ ఎలక్షన్కి వెళ్తుందా అనేది ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ కానీ ఎలక్షన్ ని ప్రజాస్వామ్యయుతంగా, నిష్పక్షపాతంగా జరుపుతుంది అనేది కూటమి ప్రభుత్వం నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశం, ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పారు, చైర్మన్ ఒకళ్ళు ఎన్నుకోవచ్చు, కింద సభ్యులు మెంబర్స్ కొంతమంది అపోజిషన్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఎజెండాకి వాళ్ళు అడ్డుపడే అవకాశం అయితే కన్ఫామ్ ఉంది. పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పింది నేను కూడా ఏకీభవిస్తాను. బట్ కానీ ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో అట్లాంటిది జరుగుతుందని అయితే నేను నమ్మటం లేదు. ఎందుకంటే మేము చేస్తున్న అభివృద్ధి కానీ, మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న నిరుద్యోగ యువతకులకు ఉద్యోగ కల్పన కానీ, వీటన్నిటిపైన మాకు నమ్మకం ఉంది. అది డైరెక్ట్ గా జరగనండి, ఇండైరెక్ట్ గా జరగనండి. కానీ ఇది డిఫరెంట్ కదా అజయ్ గారు. ఇప్పుడు మేయర్కి సంబంధించి, చైర్మన్కి సంబంధించి ఇదంతా మున్సిపాలిటీస్లో ఇది డిఫరెంట్ గా జరుగుతుంది కదా. ఉషా గారు, మీకు ఒక విషయం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒకవేళ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పరోక్షంగా జరిగి మేయర్ని ఎన్నుకున్న ఆ పార్టీలో కూడా ఆ మేయర్ అభ్యర్థి నచ్చని మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. కౌన్సిల్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు. వాళ్ళు కూడా ఆ మేయర్ ని ముందుకు వెళ్ళనీయకుండా, ఏ పనులు జరగనీయకుండా జరిగిన సంఘటనలు నేను కూడా చాలా చూశాను. దట్స్ ట్రూ. అంటే మీరు ప్రత్యక్షంగా జరిగితే ఆ ఇబ్బంది ఉందంటే, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జరిగిన ఒక చైర్మన్ ని ఎన్నుకున్న తర్వాత ఆ సభ్యులు వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ఎన్ని రకాలుగా ఏదిస్తారు, ఎన్ని రకాలుగా అడ్డుపడతారు అభివృద్ధికి అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి. అంటే అనుష గారు, అంటే తక్కువ ఉంటాయని మీరు అంటా ఉన్నారు, నేను అనుకుంటా ఉన్నాను, నేను చెప్తా ఉన్నాను. పరిపాలించే నాయకుడు, అక్కడున్న స్థానిక శాసనసభ్యుడు, ఆ చైర్మన్ అభ్యర్థి కానీ, ఆ ఎంపీపీ కానీ, ఆ జెడ్పీ చైర్మన్ కానీ, ఆ మేయర్ పై ఆధారపడి ఆ కౌన్సిల్ కానీ, ఆ మండల పరిషత్ కానీ, ఆ జిల్లా పరిషత్ కానీ ముందుకు వెళ్తుంది. పెద్దలో తులసిరెడ్డి గారికి తెలియని అంశమేం కాదు. బట్ కాకపోతే ఆ పార్టీ ఎన్నుకునే అభ్యర్థి ఖచ్చితంగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుష కదా. డైరెక్టా ఇండైరెక్టా మీరు ఏది చేసినా ఆ పార్టీ ఎన్నుకునే అభ్యర్థి మీద, ఆ మున్సిపాలిటీ మీద, లేదా గ్రామ పంచాయతీ మీద, లేదా ఎంపీపీ మీద, లేదా జిల్లా పరిషత్ మీద ప్రభుత్వానికి ఎంత కంట్రోల్ ఉందనే దాని మీద ఆధారపడుతుంది అనుష గారు. ఎందుకంటే డైరెక్ట్ గా పెట్టినా, ఇండైరెక్ట్ గా పెట్టినా ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, ప్రభుత్వం ఈ రోజు అభిప్రాయ సేకరణ చేస్తా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో డబ్బులు ఫ్లో లేకుండా ఏ పార్టీ అయినా గెలుస్తుంది, లేకపోతే ఎవరైనా గెలుస్తారంటే అసలు అది నమ్మే పరిస్థితి కాదు. అది ఎవరు చెప్పినా ప్రజలందరికీ తెలిసిన అంశమే, అన్ని చూస్తానే ఉన్నాం. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఏ విధంగా జరిగినా అది ప్రత్యక్షంగా జరగని, పరోక్షంగా జరగని, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి. ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ వెయ్యాలి, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ గెలుపుని ప్రజలు నిర్ణయించాలి. గతంలో వైసీపీ మాదిరి ఏ విధంగానైతే అప్లికేషన్లు చించేసి, భయభ్రాంతులకు గురి చేసి, కనీసం ఆ కాంపౌండ్ లో కూడా రానివ్వకుండా ఆ పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం లేదని అయితే నేను సగర్వంగా చెప్పగలను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రశాంతంగా వైసీపీ అభ్యర్థులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అభ్యర్థి నామినేషన్ వేసుకోవచ్చు, ప్రజాబాహుల్యంలోకి వెళ్ళొచ్చు, వారి ఓటు వాళ్ళు అడగొచ్చు. ఎక్కడా వాళ్ళకి అడ్డుపడే పరిస్థితి అయితే కూటమి చేయదని అయితే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా నాయకుడు పనితీరు మీద మా ప్రభుత్వానికి కానీ, మా పార్టీలకు కానీ ఆ విధమైన నమ్మకం ఉంది. ఆ రోజు వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి అక్కడ ఎక్కడా తెలుగుదేశాన్ని కానీ, జనసేన కానీ వీళ్ళు పోటీ చేసే పరిస్థితి
తీసుకురాలేదు. ఈ రోజు మాకు ఆ ధైర్యం ఉంది. ఈ రోజు ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారో కూటమికి, రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు జరిగిన పరిపాలన కానీ ఏ విధంగా ఉంది, ఆ పరిపాలన కానీ మా నాయకుడి పని విధానాన్ని కానీ మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా పోటీ చేయాలి అనుష గారు. పోటీ చేసినప్పుడే ఈ రోజు మా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా వాళ్ళ ఓటు ద్వారా అనేది మాకు తెలియటం కూడా అవసరం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏదైతే మేము ఇచ్చిన హామీలు కానీ, చెప్పిన ఉద్యోగ కల్పన కానీ, అంటే 20 లక్షల ఉద్యోగ కల్పన చెప్పాం, అది సంపూర్ణంగా పూర్తి కాకపోయినా ఆ దిశగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు 90% అమలు చేశాం. అది ఈ రోజు తల్లికి వందనం డబ్బులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పడతా ఉన్నాయి. గతంలో వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడిలో ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినది ఒకళ్ళకి ఇచ్చిన విధంగా కాకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం అర్హులైన పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇంట్లో ఈ రోజు ప్రభుత్వం అండగా నిలబడే విధానం. ఈ రోజు మా పరిపాలన పైన మాకు నమ్మకం ఉంది. అది డైరెక్ట్ గా ఎలక్షన్ జరగనివ్వండి, ఇండైరెక్ట్ గా ఎలక్షన్ జరగనివ్వండి, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిపి నిష్పక్షపాతంగా ఓటర్ తమ ఓటుతో ఎవరికి అధికారం అప్పజెప్పాలి స్థానిక సంస్థ ఎలక్షన్ లో అనేది ఆ ఓటర్కే నిర్ణయాన్ని వదిలేసే పరిస్థితి గర్వంగా ఈ రోజు మా కూటమి ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇదైతే మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలు తెలియదలుచుకున్నాను, వైసీపీ కూడా తెలియదలుచుకున్నాను. గతంలో ఎన్ని ఇబ్బందులు గురి చేశారు, నామినేషన్ పత్రాలు ఏ విధంగా దాచిపెట్టుకొని మహిళలు ఆ ప్రాంతాల్లోకి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితి, దుస్థితికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు, చీకొట్టారు ఆ రోజు. కాబట్టి ఇవాళ మా ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో లేదు. మా పరిపాలన మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడి పనితీరు మీద మాకు నమ్మకం ఉంది. మా నారా లోకేష్ గారు ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలబెట్టారో దానిపైన మాకు నమ్మకం ఉంది. మేము చేసిన ఉద్యోగ కల్పన మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల వద్దకు వెళతాం. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పనితీరుని ప్రజలకు చెబుతాం. ఖచ్చితంగా మ్యాండేట్ కూటమికి వస్తుందని అయితే నేను ఘంటాపదంగా చెప్పగలను అనుష. ఓకే అజయ్ గారు. రామారావు గారు మీరు చెప్పండి, ప్రత్యక్షమైన పరోక్షమైన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికుంటుందని అజయ్ గారు చెప్తున్నారు. అలాగే తులసిరెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రత్యక్ష విధానంలో చైర్మన్ కానీ లేకపోతే మేయర్ కానీ ఎన్నికయ్యి మెంబర్స్ కనుక వేరే పార్టీకి చెందిన వారు మెజారిటీ వాళ్ళు ఉన్నట్లయితే అది అభివృద్ధికి కొంచెం ఆటంకం కలిగించే విధంగా ఉంటుంది. ఏదైనా ప్రపోజల్ పెట్టినా కూడా మెంబర్స్ మెజారిటీ వీళ్ళు ఉన్నారు కాబట్టి అపోజిషన్కి చెందిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ ప్రపోజల్స్ని ముందుకు తీసుకెళ్ళనీయకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గురించి కొంచెం ఆలోచించుకోవాలి అంటున్నారు. మీరేం చెప్తారు, మీరేమనుకుంటున్నారు? మేడం అనుష గారు, ఇక్కడ ఖచ్చితంగా పెద్దలు ఏదైతే తులసిరెడ్డి గారు గతంలో జడ్పీ చైర్మన్ గా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు, ఆయనకి అంతకు మించి అవగాహన కూడా ఉన్నటువంటి అంశం మనకు తెలంగాణ చెప్పినటువంటి అంశం వాస్తవం నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అజెండాలో రూపొందించినటువంటి అంశాలను తీర్మానం వారీగా దాని ఆమోదం జరిగితేనే ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. అది పార్లమెంటరీ సాంప్రదాయ విధానం అన్నమాట. మనకి స్థానిక సంస్థలో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా తీర్మానము ఆమోదము జరిగితేనే ఆ కార్యక్రమము లేకపోతే ఆ పని లేకుంటే వాళ్ళు చేయాలనుకున్నటువంటి పని ముందుకు పోతుంది తప్ప దానికి వ్యతిరేకంగా కనుక జరిగితే అది ఏదైతే పాలక పక్షానికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అంశము. ఇది ప్రాక్టికల్ గా గతంలో కూడా జరిగినటువంటి అంశాలని పెద్ద ఆయన ఉదాహరించినటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎవరో చైర్మన్ అయితే ఆ పాలక మండలి ఉన్నటువంటి సభ్యులు వేరే వేరే పార్టీలు ఉంటే వాళ్ళ నిర్ణయాల్ని ఆ చైర్మన్ మీద రుద్దడం, ఆ చైర్మన్ దానికి సహకరించకపోవడం లేకపోతే సభ్యులు సహకరించకపోవడం అనే దాని మీద ఆ యొక్క సంస్థ ఏదైనా మండల పరిషత్ కావచ్చు, లేకుంటే ఆ జిల్లా పరిషత్ కావచ్చు, లేకపోతే ఆ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అక్కడ పనులన్నీ కూడా చతికిల పడేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి అయితే ఇక్కడ గత పాలక ఏదైతే పక్షం అయినటువంటి వైసీపీ హయాంలో ఎన్నికలు సజావుగా జరగలేదని దానంతా కూడా ప్రజలు అసహించుకున్నారని చెప్తున్నటువంటి అజయ్కి నేను ఒకటి విన్నవించుకోదలుచుకున్నా, ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఠాల మార్పిడి మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ, మండల పరిషత్తులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ పీఠాల మార్పిడి ప్రక్రియలో ఎంత జుగుప్సాకరమైన అంశం అండి. గురుమూర్తి ఎంపీ గారు వస్తున్నటువంటి బస్సును కూడా ఆపి దౌర్జన్యం చేసినటువంటి అంశం.
పోలీసు వాళ్ళని పురమాయించి ఈ రాష్ట్రంలో అఘాయిత్యాలకు పాల్పడి కేవలం పదవి మార్పిడి కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి అఘాయిత్యాలు గతంలో ఏ రోజు జరగనటువంటి అంశాన్ని గుర్తు చేస్తున్నా. రేపు ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయనేటువంటి ఆలోచన అయితే ప్రజలకు లేదు. ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఎందుకంటే నాకు ఒక సందేహం ఉంది, ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత మూలాన ఏదైతే ఆ పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఆ యొక్క సంఖ్యా బలము ఏంటనేది ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. అదే కనుక ఈ యొక్క ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి టవలేసి మా యొక్క అభ్యర్థి గెలిచాడని చెప్పుకోవడానికి ఒక ఆలోచన విధానంగానే వీళ్ళు ముందుకు పోతున్నటువంటి అయితే రామారావు గారు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే ఎప్పుడైనా విపక్షానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది మేడం. ఫైనల్ గా ఏమైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలని మన సంతలో గేదెల మాదిరిగా కొనుక్కునేటటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు మండల పరిషత్తు సంబంధించినటువంటి అభ్యర్థులను లేకుంటే ఇక్కడ జడ్పీకి సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థులను తమ వలలో వేసుకుంటారు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మేయర్లను లేకపోతే మున్సిపాలిటీస్లో ఉండేటువంటి చైర్మన్లను పార్టీ మార్పించడం పెద్ద పనేం కాదు. ఎందుకంటే అక్కడ చాలా ప్రలోభాలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ఇవన్నిటువంటి అంశాలు చూసినప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకే పరిస్థితి ఈ విధంగా ఉంటాయి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవహార శైలి చూస్తే మనం చూసాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని చేర్చుకొని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కూడా వ్యతిరేకమైనా కూడా ఏదైతే దాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారి చేతనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అఘాయిత్యాలు ఉన్నప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలని సజావుగా జరుపుతారు ఈ ప్రభుత్వం అని ఏ విధంగా నమ్మగలం మేడం? ఎంత కూడా హాస్యాస్పదమైనటువంటి మాటలు పాలక పక్షం చెప్తుంటే మనం చెవిలో పూలు పెట్టుకుని వినేదానికి అది పనికొస్తుందేమో కానీ నిజంగా అయితే మాత్రం యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రలోభ పెట్టడానికి లేకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ చూసుకోవడానికి ఏ నిర్ణయానికైనా ప్రయత్నిస్తారనేది మనకు అర్థమవుతుంది కదా మేడం.